హలో అందరికీ, దిస్ ఈస్ తిరు. ఈరోజు నేను చూపించే రెసిపీ పికిల్, నిల్వ పచ్చడి. 3 months దాకా బయట పెడితే నిల్వ ఉంటుంది పచ్చడి. నాన్ వెజ్ అంటే ఇష్టమైన వాళ్ళందరికీ ఈ పికిల్ కూడా చాలా ఇష్టం. అదేంటంటే చికెన్ పికిల్. ఈ పచ్చడి కోసం 1/4 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేయించుకోవాలి. ప్రాసెస్ లోకి వస్తే చికెన్ ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిగా ఉన్న కడాయిని పెట్టుకుని 2 spoons ఆయిల్ యాడ్ చేసుకుని చికెన్ కూడా యాడ్ చేసుకుని 1 spoon పసుపు 1 spoon సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని లిడ్ పెట్టుకుని చికెన్ లో ఉన్న నీరంతా ఊరి వాటర్ తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ లిడ్ పెట్టుకుని ఇలా చికెన్ ని ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు పచ్చడిలోకి కావాల్సిన మసాలా ప్రిపరేషన్. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఇలాచీ 3 తీసుకున్నాను, 3 spoons ఆవాలు తీసుకున్నాను, 1 spoon మెంతులు తీసుకుని 1 spoon జీరా కూడా తీసుకుని మంచి స్మెల్ ఇలా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నల్లగా అవ్వకుండా చూసుకోండి. త్వరగా ఫ్రై చేసుకుంటే చాలు. మధ్య మధ్యలో చికెన్ కూడా ఇలా తిప్పుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ దినుసులన్నీ వేడి తగ్గగానే జార్లోకి యాడ్ చేసుకుని దగ్గర ధనియాలు లేవు, ధనియాల పౌడర్ 1 spoon యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ మొత్తం మంచిగా కుక్ అయిపోతుంది. పచ్చడిలోకి పులుపు కోసం పెద్ద సైజు 3 నిమ్మకాయలు ఇలా రసం తీసుకున్నాను. అన్నం అయితే 4 తీసుకోండి. ఫ్రై చేసుకున్న చికెన్ కడాయిని పక్కన పెట్టేసుకుని వేరే కడాయి పెట్టుకుని 50 ml ఆయిల్ పోసుకుంటున్నాను. నేను ఇంట్లో ఉన్న ఆయిల్ యూస్ చేశాను. మీ దగ్గర శనగ నూనె ఉంటే దానితో పట్టుకోండి. ఫ్రై చేసిన దినుసులన్నీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వరకుంటే చాలు. ఈలోపు ఆయిల్లోకి చిన్న ఈ చికెన్ ముక్కల్ని ఇలా వేసుకుని ఇలా ద్వారగా ఫ్రై చేసుకోవాలి. నేను బ్యాచెస్ గా ఫ్రై చేసుకున్నాను. ఈ ఒకే కలర్ లో ఉండేలాగా రెండు మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకున్నాక ఫ్రెష్ గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద సైజు స్పూన్ తో 2 spoons యాడ్ చేసి పచ్చి కలర్ వచ్చే వరకు, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/4 kg చికెన్ కి 20 grams అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది. 250 ml ఆయిల్ కూడా పట్టింది. చికెన్ ముక్క మంచిగా ఫ్రై అవ్వకపోతే బూజు వచ్చేస్తుంది. క్రిస్పీగా ఉండకూడదు, కానీ చికెన్ ముక్క ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. అన్ని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఉడికించుకున్నాక పక్కకు దించేసి ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. నాకైతే 40 grams కారం పట్టింది. ఇదే చికెన్ లో సాల్ట్ యాడ్ చేసాం కదా, ఒక 20 grams సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. పచ్చడంతా చల్లారిన తర్వాతే నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం యాడ్ చేసుకుని కలిసేలాగా తిప్పుకోవాలి. నిమ్మకాయ రసం యాడ్ చేయగానే కొంచెం తిక్కుగా అవుతుంది. వేరొక బౌల్లోకి తీసుకుని 24 hours పక్కన పెట్టేసేయాలి. చక్కగా వేసిన పులుపు, ఉప్పు, కారం పీసుకు పట్టి మంచి టేస్టీగా ఉంటుంది. 24 hours తర్వాత అంతా పైకి తేలి ముక్కంతా ఊరింది. ఇలా వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకుని తింటే టేస్టీగా ఉంటుంది. ఉంటే 2 months వరకు 3 months వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో అయితే 6 months వరకు ఉంటుంది. చికెన్ పచ్చడి ఉంటే నిల్వ ఉంచుకుంటామా? తినేస్తాం.